నిన్నటి దినాన చర్చించడం జరిగింది. అవన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి, వినండి. ఇప్పుడు మనం చదువుతున్న ఈ కొలస్సీ రాసిన పత్రికలో ఒక దైవజనుడు యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. కొలస్సీ రాసిన పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 12 వచనాల వరకు చదివిన ఈ ప్రార్థన చిన్న ప్రార్థనే కానీ చాలా శ్రేష్టమైన ప్రార్థన. చిన్న ప్రార్థనే కానీ శ్రేష్టమైన ప్రార్థన. ఈయన ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు అంటే విశ్వాసుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు, సంఘము నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. ఆ సంఘము ఎలా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు అంటే అదే ఆ వచనంలో అవన్నీ రాసిన సంగతులన్నీ కూడా అక్కడలా ఉన్నాయి. వాటిలో ఒక విషయాన్ని మనం ధ్యానం చేసినాం ఆల్రెడీ. ఏం వచనం అంటే మొదటి అంశం మనం ధ్యానం చేసినాం. ఏంటది? మొదటి అంశం ఏంటి? అక్కడ రాసిన ప్రార్థన అంశాలు 7 అంశాలు ఉన్నాయి ఆయన చేసిన ప్రార్థనలో. 1 నిమిషాలు చదువుతారు, అందరికీ గమనించండి. సమయాన్ని మనం చక్కగా జాగ్రత్తగా వాడుకుందాం. మొదటి అంశం ఏంటంటే సంపూర్ణమైన జ్ఞానంతో మనం నింపబడాలి, ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారమై ఉండాలి. అక్కడ అదే ఉంది కదా, కామ. ఆ కామ ఉండేదాకా అది ఒక అంశం, మళ్ళీ ఒక కామ ఉంది, అది ఇంకో అంశం. రెండో అంశం ఏంటంటే దేవుని చిత్తము సంపూర్ణంగా గ్రహించిన వారై ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. అది రెండవ ప్రార్థన అంశం. మూడవ ప్రార్థన అంశం ప్రతి సత్కార్య విషయంలో సఫలమగాలి. ఈ సత్కార్యం ఏందో, చిత్తం ఏందో, జ్ఞానం ఏందో మనం తెలుసుకోవాలి అని దైవజనుని యొక్క ఆక్రందన, ఆవేదన, ప్రార్థన. ఇంకా మళ్ళీ 4 అంశాలు ఉన్నాయి. ఇంకేమో దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందాలి అని. ఆ తర్వాత ప్రభువుని సంతోషపెట్టేవారు కావాలని, ఆయనకు తగినట్లుగా జీవించాలని, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణమైన బలముతో బలపరచబడవాలని. బలపరచబడిన తర్వాత మనం ఏం కావాలంటే ఆయన అంటాడు, తేజోవాసులైన స్వాస్థ్యంలో పాలువారం కావాలి. అది అండి ఆయన ప్రార్థన. ఇలాగ ప్రార్థన చేసే దైవజనులు కలిగి ఉంటే ఎంతో ధన్యత కదా. ఈయన ప్రార్థన ఏమవుతుందంటే ప్రార్థనలో ఆ పరిస్థితి వాళ్ళని పర్లాగం చేసేసాడు. అట్టున్న ప్రార్థన. మీరందరూ భక్తి చేసి జ్ఞానం పొందుకొని దేవుని చిత్తాన్ని గ్రహించి సత్కార్యాలు చేస్తూ జ్ఞానమును అభివృద్ధి పొందుతూ అలాగే ప్రభువుని సంతోషపెడుతూ దేవునికి తగినట్లుగా నడుచుకుంటూ ఆనందముతో కూడిన దీర్ఘశాంతమును, ఓర్పును కలిగిన వారై ఆయన సంపూర్ణమైన శక్తి చేత బలపరచబడాలని కోరుకుంటున్నాడు ఆయన. ఒక్కొక్క విషయాన్ని నేను ఒక 2-3 లేదా 5 నిమిషాలు క్లోజ్ చేస్తాను. ఒక్కొక్క అంశాన్ని ఆల్రెడీ మనం ఒకటి విన్నాము, 2 కూడా ఫాస్టింగ్ ప్లేస్లో విన్నాము. మీరందరూ కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి నేను క్లోజ్ చేస్తూ షార్ట్ కట్లో చెప్పేస్తాను. మొదటిగా ఆయన అంటున్నాడు, చదవండి ఆ మాట చదువుదాం. మీరు సంపూర్ణమైన జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారై ఉండాలని ఆయన ప్రార్థన. మొదటిగా ఆయన ప్రార్థనలో ఆయన పలుకుతున్న అంశం ఏంటంటే మీరు విశ్వాసులైన వారు మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని నమ్మి బాప్తిసం పొంది రక్షించబడిన వారందరూ కూడా ఏం కావాలంటే ఆయన ప్రార్థన, దైవజనుడి ప్రార్థన అంటే దేవుని యొక్క ప్రార్థన. దైవజనుడి ప్రార్థన దేవుని ప్రార్థనే. దేవుడు ప్రార్థన చేశాడా లేదా? మనం చేస్తామా? ఏసే ప్రార్థన చేయలే, మన గురించి చేస్తున్నాడు కదా, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు. దేవుని ప్రార్థన దైవజనుల ద్వారా మనకు తెలియపరచబడతా ఉందనమాట. ఆ ప్రార్థన అతను దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడినప్పుడు ఆయన ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. మనమందరం కూడా దేవుని యొక్క జ్ఞానంతో నింపబడాలి. అంత మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన వివేకం కూడా కలిగి ఉండాలి. వివేకమును అండర్స్టాండింగ్ అంటారని చెప్పినాను, జ్ఞానాన్ని విజ్డమ్ అంటారని చెప్పాను. జ్ఞానం అనగా విజ్డమ్ ఇంగ్లీష్లో, వివేకం అనగా అండర్స్టాండింగ్. గతంలో నేను చెప్పినాను, దీన్ని 5 నిమిషాల కంటే ఎక్కువ చెప్పాను, తర్వాత మిగతా అంశాలు ఎక్కువ సమయాన్ని మనం చూద్దాం. మొదటిది ఏంటంటే భక్తి అంటే జ్ఞానం అని అర్థం చేసుకోండి. భక్తి చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే జ్ఞానం కలిగిన వారు అని అర్థం. ఇదే జ్ఞానం అంటే పై నుండి వచ్చే జ్ఞానం అని, దేవుడు ఇచ్చే జ్ఞానం అని,
దైవ జ్ఞానం అని మనం గ్రహించాలి. విశ్వాసులైన వారు, క్రైస్తవులైన వారు, దేవుని బిడ్డలని పిలువబడిన వారందరిలో ఏముండాలంటే జ్ఞానం ఉండాలి. అజ్ఞానంగా ఉండకూడదు. ఏం తెలియని వాళ్ళు లేక అమాయకులుగా అస్సలే ఉండకూడదు. అమాయకులుగా, దేవుని బిడ్డలు అమాయకులు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుని ఆత్మ వారిలో ఉంటుంది, దేవుడు వారిలో ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి వారిని బలపరుస్తాడు, శక్తివంతులు బలవంతులుగా వారిని తీర్చిదిద్దుతాడు. కనుక మనం అజ్ఞానంగా ఉండకూడదు. అందుకనే ఇప్పుడు ఉదాహరణకి చెప్తానికి గమనించండి. కుటుంబాన్ని కట్టుకోవాలంటే, ఇల్లు కట్టాలంటే ఏం కావాలి? జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుందని లేఖనం చెప్తుంది. అది ఏ జ్ఞానం అంటే పరలోకం నుంచి దేవుడు ఇచ్చే జ్ఞానం అని చెప్పినారు పోయిన వారంలో. మీకు ఆ దేవునికి జ్ఞానము, ఆ ఇంటికి యజమానురాలైన ఆ స్త్రీ, ఇల్లు ఇల్లు అంటేనే ఇల్లాలు, ఆ ఇల్లాలే ఇంటికి యజమానురాలు, ఆమె చూసుకుంటానికి కావాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. ఇల్లు కట్టుకోవాలంటే ఏం కావాలంటే లేఖనం చెప్తుంది, నీకు జ్ఞానం కావాలి. ఎలా పడితే అలా కట్టుకుంటే అదేమవుతుంది మీకు తెలుసు, నేను ఏమో చెప్పను, అర్థమవుతుందా? మన ఇష్టానుసారం కట్టుకుంటూనే ఉండాలి. ఇక అంటే ఏంటి? అవి చాలా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. మనం గ్రహించుకోవాలంటే జ్ఞానము అంటే నేనేం చెప్పినా అంటే భక్తి అని చెప్పిన. జ్ఞానం అంటే ఏంటి? భక్తి. భక్తి కలిగిన వారు జ్ఞానం కలిగిన వారుగా ఉంటారు. వారు ఎవరో ఇప్పుడు జ్ఞానం లేని వారు ఏమవుతారో తెలుసా? వినండి, జ్ఞానం లేకపోతే ఏమో తెలుసా? జ్ఞానం లేకపోతే ఏమో తెలుసా? మోసపోతాం. ఎవరు ఆయమ్మ చెప్తే ఆయమ్మ మాట వింటా, ఈయమ్మ చెప్తే ఈయమ్మ మాట వింటా, ఆయన ఏదో చెప్తే ఆయన మాట వింటే ఈయన ఏదో చెప్తే ఈయన మాట. మీకు తెలియదా? పరిశుద్ధ గ్రంథం లేదా? మీరు దేవుడికి ప్రార్థనలు చేస్తలేరా? దేవుడి మాటలు మీరు వినట్లేరా? మీరు జ్ఞానం పొందుకోవట్లేరా? ఆయమ్మ మాట ఈయమ్మ మాట మీకెందుకు? మీరు వాళ్ళకి చెప్పాలి, ఇది దేవుని జ్ఞానం. సొలొమోనుకు దేవుడు జ్ఞానం అనుగ్రహించినప్పుడు ఇది దేవుని జ్ఞానం, మహాజ్ఞానం అని. ఈ జ్ఞానం ద్వారా రాజ్యాన్ని పరిపాలన చేయాలంటే జ్ఞానం కావాలి అన్నాడు. సొలొమోను అడిగింది అదే, ఈ రాజ్యాన్ని ప్రజలు పరిపాలించడానికి నాకు జ్ఞానం. ఒక సంఘాన్ని నడిపి, నేను అది కూడా చెప్పాను, సంఘాన్ని నడిపించే నాయకుడికి ఏం కావాలి? జ్ఞానం ఉండాలి. ఎట్టబడితే అట్ట పరిచయం చేయకూడదు, ఎట్టబడితే అట్ట సువార్త చెప్పకూడదు, ఎట్టబడితే అట్ట వాక్యం చెప్పకూడదు, ఎట్టబడితే అట్ట ప్రార్థన చేయకూడదు, ఏ విధంగా పడితే ఆ విధంగా నిర్ణయాలు చేయకూడదు. ప్రతిదీ కూడా దైవికమైన జ్ఞానంతో చెయ్యాలి అని ఉంది. అందుకనే ఇదే కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం చివరిలో ఆ మాట కూడా నేను మీకు చూపించాను. ఏమనుంది? 28వ వచనం చదవండి. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషిని బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడికి జ్ఞానం ఉండాలి, విశ్వాసికి జ్ఞానం ఉండాలి, స్త్రీకి జ్ఞానం ఉండాలి, పురుషుడికి జ్ఞానం ఉండాలి, భర్తకు జ్ఞానం ఉండాలి, భార్యకు జ్ఞానం ఉండాలి, పిల్లలకు కూడా జ్ఞానం ఉండాలి, యవనస్తులకు జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేని కుమారుడు ఏం చేస్తాడు? తండ్రికి నేను కొన్ని తిప్పలు తీసుకొచ్చి పెడతాడు. ఎందుకు పెడుతున్నాడు అంటే వానికి జ్ఞానం లేదు కనుక. జ్ఞానం కుమారుడు లేఖనం చెప్తుంది తన తండ్రిని సంతోషపెట్టును. ఆ కుమారుడు తండ్రిని సంతోషపెట్టలేదంటే అర్థం ఏంటంటే ఆ కుమారుడికి బుద్ధి లేదని, జ్ఞానం లేదని అర్థం. బుద్ధి జ్ఞానం లేకపోతే తల్లిదండ్రులు, అదిగో అక్కడ లేఖనాలు అన్నీ నేను చెప్పిన ఆల్రెడీ, అవన్నీ అయిపోయిన. జస్ట్ మీకు అలా టచ్ చేస్తున్నాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా మేము ప్రార్థన చేస్తామయ్యా, చర్చికి వెళ్తామయ్యా, పాటలు పాడతాము, ఇవన్నీ కాదు. అవన్నీ అందరూ చేస్తారు. చదువుకున్న వాళ్ళు కూడా చేస్తారు, నామకరణంగా చేస్తారు, గూఢంగా చేస్తారు. జ్ఞానం పొందుకోండి. దేవుని జ్ఞానంతో నింపబడాలి. అది దేవుని కోరుకుంటున్నాడు. అందుకని మొదటి అంశంగా అతను ప్రార్థనలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అర్థమైతే మనం ప్రార్థించిన జ్ఞానం కలిగి ఉండాలి, మాట్లాడిన జ్ఞానము మాటలు వచ్చించాలి. దేవునికి మహాజ్ఞానాన్ని ఈ భూమి మీద జ్ఞానం కలిగిన వాడు ఎవరు అంటే దేవుడే కదా. ఆ జ్ఞాని, ఆ మహాజ్ఞాని, అనంత జ్ఞాని అయిన ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోవాలని కదా దేవుని ఆలోచన. అది మనం అందరికీ కలిగి ఉండాలి. కుటుంబంలో చీటికి మాటికి ఆటికి ఇంటికి ఏది పడితే అది అడిగి ఆ పేచీలు పెట్టుకొని ఇవన్నీ మనం అలా బిహేవ్ చేయకూడదు. జ్ఞానం కలిగి ఉండాలి. పేరుకు తగినట్టుగా దేవుడు చెప్పినట్టుగా, నేర్పించినట్టుగా, బోధించినట్టుగా మనం ముందుము కాక
మనందరినీ, ఇక్కడున్న వారందరినీ, మనందరినీ దేవుడు తన యొక్క మహాజ్ఞానంతో నింపునుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండో అంశానికి వచ్చేయండి. రెండో మాట ఏమో చూడండి, అక్కడ రెండో మాట చదవండి అమ్మా. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారే. ఇందాక ఏమంటే ఏమంటే చదువుతుంది, ఆత్మ సంబంధం వివేకం అంటారు. జ్ఞానం చెప్పలేదు, వివేకం చెప్పలేదు, జ్ఞానం చెప్పలేదు కానీ వివేకం చెప్పలేదు అనుకున్నట్టు చదువుతుంది. వివేకం అంటే ఏం లేదు, అండర్స్టాండింగ్ అని అర్థం. అనగా భార్య భర్తలకు అండర్స్టాండింగ్ ఉండాలి. సమాజంలో వచ్చిన విశ్వాసులకు అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే అవగాహన ఉండాలి. అండర్స్టాండింగ్ లేకుండా ఏది మాట్లాడకూడదు, అట్ట మాట్లాడేది అది అండర్స్టాండింగ్ ఉన్నట్టు కాదు. వివేకం ఉండాలి. పాముల వలె ఏమన్నాడు, వివేకవంతులుగా ఉండాలి. లోకము మనది కాదు, లోకము మన స్వాస్థ్యం కాదు, మన స్వాస్థ్యం పరలోకం. ఇక్కడ మనం వివేకంగా జీవించాలి. జ్ఞానముతోనూ వివేకంతోనూ నడుచుకోవాలి. రెండో అంశం ఇప్పుడు చదవండి. ఆయన చిత్తమును ఇది కూడా చెప్పేసినాను. ఇది కూడా యూట్యూబ్లో ఉంది, ఇది కావాలంటే వినండి పూర్తిగా. దాన్ని దాదాపు ఒక 35 నిమిషాలు వాక్యం ఉంది, అది మీరు వినొచ్చు. ఇప్పుడు నేను చెప్పే 5 నిమిషాలే నేను చెప్తాను దాని గురించి. దేవుని చిత్తమును అంటాడు ఇక్కడ పౌలు భక్తుడు. మీరు ఎలా గ్రహించాలంట, పూర్ణంగా గ్రహించాలంట. దేవుని యొక్క చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారై ఉండాలి. ఎంతగా దేవుని చిత్తం అంటే ఏంటి అక్కడ అన్నాడు పౌలు భక్తుడు. దేవుని చిత్తమును మీరు పూర్ణంగా గ్రహించిన వారినై ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నా బిడ్డ అంటున్నాడు. ఎందుకు అసలు ఆ చిత్తం అంటే ఏంటి నేను చెప్తానండి. సమయం లేదు కాబట్టి, మన కార్యక్రమం చాలా ఉన్నాయి కాబట్టి క్లోజ్ చేస్తున్నాను. ఏంటంటే దేవునికి చిత్తము అనగా దేవునిక మనసు అని అర్థం. దేవునిక చిత్తము అనగా దేవునిక ఉద్దేశము అని అర్థం. దేవునిక చిత్తము అనగా దేవునిక సంకల్పము అని అర్థం. దేవునికి చిత్తము అంటే ఏంటంటే ఒక్క మాటలో చెప్పవలసి వస్తే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏ మాటలు అయితే మానవుని ఉద్దేశించి సెలవిచ్చాడో, అర్థమవుతుందండి, అదంతా దేవుని చిత్తం. అనగా ఒక లైన్లో చెప్తే వినండి. దేవుని చిత్తం అంటే చాలా మంది జుట్టు పిక్కుంటారు. నేను దేవుని చిత్తం తెలుసుకోవాలంటున్నా పెద్దలు మన నా గురించి ప్రార్థన ఏంది దేవుని చిత్తం తెలుస్తుంది. దేవుని చిత్తంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే సార్వత్రికమైన బైబిల్లో దేవుడు మన పట్ల కలిగిన అందరి పట్ల కలిగిన దేవుని చిత్తం. అలాగే రెండోది ఏంటంటే మీ విషయంలో మీరు వ్యక్తిగతంగా మీ పట్ల దేవుని చిత్తం. అర్థమవుతుందా? మీ పట్ల ఇప్పుడు మీరు అందరూ ఇంజనీరింగ్ చదవరు, అందరు ఆర్ట్స్ చదవరు, అందరు ఎర్రగా ఉండరు, అందరు నల్లగా ఉంటారు. రకరకాల మనస్తత్వాలు ఒక మనసు మరొక మనసుతో కలవరు. కనుక ఎవరికి వారుగా దేవుడు తన వ్యక్తిగతంగా చిత్తాన్ని బయటపరుస్తాడు. అనగా అర్థం ఏంటంటే తెలియజేస్తాడంటే నువ్వు ఏం చదువుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి. బైబిల్ ఉంది, బైబిల్ చెప్పడం దేవుని చిత్తం ఉంది. కానీ వ్యక్తిగతంగా నీవు దాన్ని నీ జీవితంలో అమలు చేసుకుని దేవునికి సమీపంగా నువ్వు నడుచుకోవాలి. అది దేవుని చిత్తం తెలుసుకోవాలని ఇక్కడ దైవజనుని యొక్క ప్రార్థన. దేవుని చిత్తం అంటే ఒక లైన్లో చెప్పవలసి వస్తే, ఈ భూమి మీద ఉన్న ఆది మానవులైన ఆదాము అవ్వల ద్వారా సృజించబడినటువంటి మానవ జనాంగము ఎవరైతే ఉన్నారో వారందరూ పాపులై ఉన్నారు కనుక, అక్కడ ఆజ్ఞాతిక్రమం చేత వారి ఇరువురి యొక్క ఆజ్ఞాతిక్రమం చేత పాపులుగా మారినారు కనుక, ఆ పాపం మన మీద మానవుల మీద అందరి మీద పెత్తనం చేస్తుంది కనుక ఆ పాపముల నుంచి విమోచించబడాలి. ప్రతి మానవుడు ఆ పాపము నుంచి విమోచించబడాలి కనుక ఆయన విమోచన ప్రణాళిక ఆయా కాలంలో ఆయా సందర్భాలుగా జరిగించుకుంటూ వచ్చారు. బలు అర్పించడం జరిగింది, లేకపోతే ఇంకేదో వాటిని విమోచన కొరకు కొన్ని విషయాలను ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు ప్రాథమికంగా కొన్నింటిని తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత అది శాశ్వతమైన పరిష్కారం కాదని దేవుడు శాశ్వతమైన పరిష్కారంగా ఆయనే స్వయంగా భూమికి దిగివచ్చి మానవులందరి నిమిత్తమై ఆయన మృతి నొంది ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మనందరికీ జీవాన్ని ప్రసాదించి ఆయన నమ్ముట ద్వారా విశ్వాసం ద్వారా మనకు కృపయు రక్షణను కలుగు చేసి అంత మాత్రమే కాకుండా ఆయన వెళ్ళిపోయినప్పుడు అంటాడు, నేను వెళ్తున్నాను పరలోకానికి రాజ్యానికి, తిరిగి లేచి ముచ్చించడానికి వెళ్తున్నప్పుడు మీ కొరకు నేను స్థలం సిద్ధపరుస్తాను, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి ఎలా చెప్తున్నాడో, మనమందరం ఆయన విశ్వసించిన వారముగా ఆయన రక్తం
చేత కడుగుడిన వారంగా మనము మార్పు చెందిన వారమై ఆయనతో కూడా ఎత్తబడాలి. అర్థమవుతుందండి? ఆయనతో కూడా ఎత్తబడాలి. ఆయన వస్తాడు, మనం తీసుకుని వెళ్తాడు. ఆయనతో కూడా ఎత్తబడిన వారం తర్వాత మరలా భూమి మీదకి వచ్చి రాజ్య పరిపాలన చేసిన తర్వాత, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన జరిగిన తర్వాత ఇదంతా కూడా దేవుని చిత్తం. ఇదంతా జరగబోతుంది, ముందు కాలంలో జరగబోతుంది. యేసయ్య వచ్చాడు, వెళ్ళిపోయాడు, మిగతా కార్యక్రమం జరుగుతుంది. అదంతా దేవుని చిత్తంలో ఉంది. అదే ప్రకటన గ్రంథం చెప్తుంది. ఈ మనం ఎత్తబడి ఆయన సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత మరలా భూమి మీదకి వచ్చినప్పుడు 1000 ఏళ్ల పరిపాలన జరిగిన తర్వాత మనం అందరం కలిసి అప్పుడు ఎలా ఉంటే అందరూ ఎవరికి వారుగా తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడున్న రూపం ఉండదు, ఇది మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ మాత్రమే ఉంటుంది. రవి అంటే ఈ బాడీ కాదు, రవి అంటే ఈ బాడీ కాదు. నా పేరు రవి, రవి అంటే బాడీ కాదు. రవి అంటే నేను మాట్లాడుతున్నాను చూడండి, అది నేను రవి, బాడీ కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుందో, వింటున్నారా? ఆత్మ రవి యొక్క ఆత్మ శరీరాన్ని ఎప్పుడైతే విడిచిపెడుతుందో శరీరం డెడ్ అయిపోతుంది. అర్థమవుతుందా? డెడ్ అయిపోయిందట. ఆ డెడ్ అయిన బాడీని మట్టిలో కలిపేస్తారు. అంటే అర్థం ఏంది? ఈ దేహము మారిపోతుంది, మరొక దేహంతో ఆత్మదేహం కలిగిన వారమై ప్రభు సన్నిధికి వెళ్తాం. అప్పుడు యుగ యుగములు ఆయనతో కూడా ఉండబోతున్నాం. ఇది దేవుని చిత్తం. ఈ చిత్తాన్ని మీరు గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు పాపంలోను, లోకాశల్లోను, లోక సంబంధమైన వాటి యొక్క తలంపులకి, ప్రలోభాలకి గురి కాకుండా మీరేం కావాలి? నిత్యరాజ్యాన్ని అనుకోవాలి. ఆఖరికి చెప్తాడే, పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో పాలువారు కావాలని, ఆయనతో కూడా యుగయుగం ఉండాలని, దాని కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. అదే దేవుని చిత్తం అని అంటాడు అన్నమాట. మరి వ్యక్తిగతంగా ఏంటంటే నువ్వు ఏం చదువుకోవాలి, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎలా జీవించాలి, మీ ఆయనతో ఎలా సంసారం చేసుకోవాలి, ఇవన్నీ నీకు దేవుడు బయటపరుస్తాడు. ప్రార్థన ద్వారా నువ్వు చేస్తున్న దేవుని సన్నిధికి మందిరానికి వస్తున్న ద్వారా నీకు దేవుని చిత్తంగా లోపల ఉంటే నీకు తెలియదు. మందిరానికి రావాలి, దేవుని చిత్తం కావాలంటే, దేవుని జ్ఞానం కావాలంటే నువ్వు మందిరికి రావాల్సిందే. నువ్వు మందిరికి వస్తేనే నీకు దేవుని జ్ఞానం బోధించబడుతుంది. మందిరికి వస్తేనే దేవుని చిత్తం తెలుస్తుంది. 3వ మాటలో వెళ్ళిపోతారు. చూడండి 3వ మాట చూడండి. ప్రతి సత్కార్యం. సత్కార్యం అంటే ఏంటండి? మంచి కార్యం. ఒకటి చెప్పండి, మంచి కార్యం. మంచి కార్యాలు అన్నాకే మీరు ఏది మంచి కార్యం? పౌలు భక్తుడు చెప్తున్న సత్కార్యం ఏంటి? వారిని చెయ్యాలని ఉద్దేశించి ఆయన చేసిన ప్రార్థన ఉద్దేశించి ఏదైతే ఉద్దేశించి చేశాడో ఆ సత్కార్యం ఏంటి అని మనం గ్రహించాలి. ఇలాగా మనం విపులీకరించి దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే దైవికమైన సంగతులు పొందబడతాయి. పరిశుద్ధాత్మ దేవునికి అంతరంగంలో ఉన్న సంగతులన్నీ పౌలు భక్తుల ద్వారా కొలసిన సంగతులు విన్నట్టుగానే మనము ఆ రీతిగా మన వాక్యాన్ని గ్రహించాలి. సత్కార్యము చేయటలో సఫలులు కావాలి అని పౌలు భక్తులు చెప్తున్నాడు. ఒక్కటి చెప్పండి సత్కార్యము అంటే మీరు ఏ సత్కార్యం చెప్పలేరా? నేను చెప్తేనండి, టక్కగా చెప్పే టైం లేదు, 5 నిమిషాల్లోనే. సత్కార్యము అనగా దేవుని నామం పేరిట మీరు చేసే ప్రతి పని అది సత్కార్యమే. ఏంటది? అతిథులను సన్మానించాలి, అతిథులకు సత్కారం చేయాలి, అతిథి సత్కారం చేయాలి. అది ఏంటో తెలుసా? దట్స్ ఎ గుడ్ థింగ్. అది సత్కార్యం. పరిశుద్ధుల యొక్క అవస్థలో పాల్పొంపులు పొందాలి, అది సత్కార్యం. అవన్నీ దగ్గర నేను చూపిస్తాను. కొంచెం మీకు ఇక్కడ అర్థం కావాలి. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే నేను చెప్తున్నాను వివరంగా. సత్కార్యము అనగా దేవుని తరపున నీవు ప్రజలకు ఏ కార్యం అయితే చేస్తావు అది మంచిది కార్యం, అది సత్కార్యము అని పడుతుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీకు ఇంక ఈజీగా అర్థం కావాలంటే మొదట కొన్ని మాటలు నేను చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త కొన్ని సత్కార్యాలు అక్కడ కనబడతాయి మనకి. మత్తయి సువార్త మీరందరూ చేయాలి ఇది. ఎందుకంటే పౌలు భక్తుడు ప్రార్థన చేసినట్టుగా సత్కార్యముల విషయంలో సఫలులు కావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ముప్పై 25వ అధ్యాయంలో 35వ వచనం చదవండి. నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం పెట్టిని, తప్పికొట్టిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని చేర్చుకొట్టిరి, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి,
రోగినై ఇంటిని నన్ను చూడ. అందరూ చూస్తున్నారా? బైబిల్ చూడాలి. చెరసాలలో ఉంటిని నా ఎదురుకు వచ్చితిని. అందుకు నీతిమంతులు వినండి, ప్రభువా ఎప్పుడు నువ్వు ఆకలి కొన్నావు? ఆహారం ఇచ్చితిమి. దప్పుకుని చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి. ఎప్పుడు పరదేశుడు చూచి నిన్ను చేర్చుకుంటుమి. దిగంబరవై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి. ఎప్పుడు రోగమైనటు చూచి ఎడుటైనను చెరసాలుండుటైనను చూచి ఆయనను అడిగదు. ఆయన యేసుప్రభువారు ఆయన అడుగుతున్నారు. ప్రభువా అయితే యేసుప్రభువారు ఏమన్నాడు చూడండి. అందుకు రాజు వాకానికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేర్చుకోవాలండి. ఇది సత్కార్యం చేయటం అంటే ఏంటో తెలుసా? దేవుని నామం పేరిట గిన్నెడు లేకపోతే చెంబుడు లేకపోతే గ్లాసుడు చన్నీళ్ళు చాలండి, మీకు ఫలితం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. దైవజనుడికే కానీ ఆపదలు ఉన్నవానికి కానీ మీరు చూడండి, ఇక్కడ ఏమేమి రాస్తున్నాయి? జైల్లో ఉన్నాడంట, ఆపదలు ఉన్నాడంట, అనారోగ్యంతో ఉన్నాడంట, దాహంతో ఉన్నాడంట, తిండి లేకున్నాడంట, బట్టలు లేకుండా ఉన్నాడంట, అవన్నీ చేశాడంట. అందుకే అంటాడు, మీరు ఒకరికి చేసితరి కనుక నాకు చేసితరి అని అనును. ఇవి చేయాలి మనం. ప్రార్థన చేస్తున్నాం అంటే కాదు. ఎవరైనా మన సహోదరులు కానీ మన ఇరుపురుగు వారు కానీ ఎవరైనా ఆపదలు ఉంటే, అపాయంలో ఉంటే మీ చేతన ఎంత సహాయం వారికి చేయాలి. అదే సత్కార్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు నేను ఎంత ఎక్కువ చెప్పను, మీరు దీన్ని అర్థం చేసుకోండి. కింద కూడా వేరొక మాట కూడా ఉంటుంది చూడండి. 39 వచ్చిన 40 వచ్చిన 42 నుంచి చూడండి. 40 వచ్చిన చదువు. 40 చదువు. మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. చూసారా ఎక్కడ పోతారంటే చేయకపోతే కింద చదవండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చదవమ్మా. నేను ఆకలి కొంటిని, భోజనం పెట్టలేదు, దప్పికొంటిని, దాహమీ లేదు, పరదేశిని చేర్చుకోలేదు, దిగంబరిన ఇంటిని బట్టలు లేదు, రోగులై ఇంటిని రాలేదని చెప్పును. అందుకు వారు అదిగో ప్రభువా అంటే దేవునికి మాత్రమే ఆ పాట పలకవలసి వస్తుంది. ప్రభువా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనను మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చేయండి అండి. మీరు ఉన్నారా లేదా కాదు, తోటి వారిని మీరు చేతనైనంత ఎంత చిన్న సాయం చేయగలుగుతారో అంత చిన్న సాయం చేయండి. ఇది భక్తి, ఇది జ్ఞానం, ఇది దేవుని చిత్తం అని తెలుసుకోండి. భక్తి అంటే ఇదే, జ్ఞానం అంటే ఇదే, దేవుని చిత్తం అంటే ఇదే. సత్కారులు చేతులు సఫలం అవ్వాలి. తోటి వారికి సహాయపడే మనస్తత్వం లేని వాళ్ళు భక్తులు అనిపించుకోవడంలో అర్థమే లేదు. తెలుస్తుందా మీకు? మీరు గ్రహిస్తున్నారు అనుకుంటాను నా మాటలు. మనం గమనిస్తే ఇంకా
బీదలను కనుకరించువాడు ఏమనుంది వాక్యం, ఎవరు కనిపించినట్ట, ఎవరిని కనికరిస్తే మరి మీ దేవుడే అప్పు పడతాడంట మనకి. అంటే ఏంటో తెలుసా, మీకు బోర్డంతా రాసిస్తారని చెప్తున్నాడు. మన తల్లిదండ్రులు ఎవరు బీదలకు ఉన్నారు, ఎవరు బలహీనలై ఉన్నారో మీరు వాళ్ళ ఒక హాస్పిటల్ అంటే వెళ్ళండి తప్పనిసరిగా. మంచి అది గుడ్ థింగ్, అసలు అది సత్కాయం. వెళ్ళి వాళ్ళు పరామర్శ చేసి వాళ్ళని ఆదరించండి. వాళ్ళు మీ చుట్టాలు లేని దానికంటే మీకు వాళ్ళు చుట్టాలు అయిపోతారు. వాళ్ళే చుట్టాలు, అసలు చుట్టాలు వాళ్ళే. ఆపదలో అనుకున్న వాళ్ళే కదండి. పేరుకే చుట్టాలు వాళ్ళు, మొహం కూడా చూపించిన వాళ్ళే చుట్టాలు, అసలు చుట్టాలు వీళ్ళు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారే వారిని పరామర్శిస్తారు. స్వార్థాన్ని ఆహారాన్ని చూసుకున్న వారు ఏమి చేయరు. గమనిస్తున్నారని నా మాట మీకు అర్థమైంది అని అనుకుంటాను. బీదలైన వారిని కనికరించండి, మీకు దాంట్లో వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా ఆపదలు ఉంటే వీళ్ళని ఆదుకోనండి, లేకపోతే చూడండి, అంటే హాస్పిటల్ దర్శించండి. ఇంకే బట్టలు లేకపోతే బట్టలు ఎవరైనా ఏదైనా మా పట్టింటి ఇయ్యమ్మా, పాత సీర ఇంటి ఇయ్యమ్మా అంటే ఇయ్యండి. పాతయ్యగా పట్టు సీర అడగట్లేదు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే అది మీకు ఉట్టిగా పోదు, దీవెన వస్తుంది. దేవుడు వాటిని కౌంట్ చేస్తా అన్నాడు. దాన్ని తగిన దీవెన దేవుడు అనుగ్రహిస్తాడు. మరొక సత్కార్యం నేను మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవండి. అదిగో ఈయన సంతోషం వచ్చిందంట పౌలు గారు. ఈ పత్రిక రాసిన పౌలు, ఈ మాట రాసిన పౌలు భక్తుడు. నన్ను గురించి మీరు నాలుగు మళ్ళీ యోచన చేసిన ప్రభువును నందు మిక్కిలి సంతోషించింది. ఆ విషయంలో తగిన సమయము దొరకకపోయెను. చదవమ్మా. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉన్న ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుదును. అన్ని కార్యములలోను కడుపు నిండుటకును, ఆకలి కొనిటకును, సమృద్ధి కలిగినటకును, లేబులు ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. చదువమ్మా. నన్ను బలపరచువాని అంటే నేను సమస్తమును చేయగలుగుతాను. చదువమ్మా. ఆయనను అన్నాడు. చూడండి, ఇవన్నీ దేవుడు చేస్తాడు. ఆయనను నా శ్రమలో, ఆ పదం చక్కగా చదవండి. నా శ్రమలో మంచి పని. ఆమేన్ హల్లెలూయా. ఏం పని ఆ పని? దావీదుని అవసరతలో అక్కరతలో ఎవరైతే సహాయం చేస్తారో అది మంచి పని అంటున్నాడు దావీదుడు. అర్థమవుతుందా? నాకు కొదువు కలిగి నేను ఈ మాట చెప్తలేదు కానీ అని అంటున్నాడు పౌలు భక్తుడు. నాకు మీరు కావాలని చెయ్యాలని నేను ఈ మాటలు చెప్తున్నాను అంటలేడు. ఇక్కడ ఏమన్నాడు కింద చదువు చూడండి, 15వ వచనం చదవండి. ఫిలిప్పీయులారా సువార్తను బోధింపను ఆరంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు అదిగో చూడండి, ఆయన ఏమన్నా ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘం వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఆమేన్ హల్లెలూయా. 16వ వచనం కూడా చదవమ్మా. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసి తిని నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పలేదు. మీ లెక్కకు, ఇక చూడండి ఆయన ఏం కోట్ చేస్తున్నాడో వాక్యాన్ని. మీ లెక్కకు విస్తార ఫలము మీరు పొందుకోవాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. అది ఆడు పంపించాడంట వస్తువులు. ఎవరికి? దావీదునికి ఇచ్చాడంట.
ఆ వస్తువులంట, ఆ వస్తువుల గురించి మాట్లాడుతున్నాడు. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను. అవి ఈనండి, ఏవైతే దావీదునికి ఒక విశ్వాస సంఘం వారు అవసరంతో పాలు పంచుకొని మాటి మాటికి సహాయం చేసి ఎవరైతే చేశారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరము అంటే ఇష్టమైన, ప్రీతికరమునైన ఇష్టమునైనా యాగమునై ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంట్లో మీరు బిర్యానీ తిన్నా తినకపోయినా లెక్కలేదండి. మీకు లెక్కకు ఇస్తారు. ఫలం రావాలంటే ఏం చేయాలి? దైవజుడికి అంతో ఎంతో సహాయం అందుకోవాలి. అర్థమవుతుందా? మాటి మాటికి తీర్చారంటే అవసరం, మాటి మాటికి ఏమో తీర్తారండి బాబు. వాళ్ళు మామూలు విశ్వాసులు కాదా? ఆ ఫిలిప్పీలో ఉన్న వాళ్ళు ఎట్లా చేశారంటే దైవజుడికి సహాయం అప్పుడప్పుడా? అట్లా లేదు అక్కడ. అప్పుడప్పుడు కాదు, మాటి మాటికి మాటికి ఆయన సహాయం చేస్తుంటే ఆ వస్తువులు అన్ని తీసుకుని ఆయన ఏమంటాడు తెలుసా పౌలు గారు? నాకేమి తక్కువ లేకుండా సమృద్ధిగా ఉన్నానయ్యా, మీరు పంపిన వస్తువుల్లో నేను ఇలా దీవించబడ్డాను. ఈ వీటి వలన మీ లెక్కకు విస్తార ఫలం వస్తాయి. అది దేవునికి ఇష్టమైన మనోహరమైన ఆ ప్రీతికరమైన యాగములై ఉన్నాయి బాబు అని చెప్పేసి ఆ ఫిలిప్పీ వాళ్ళని ఎంత మెచ్చుకున్నాడు. ఫిలిప్పీలారా అంటాడు. ఫిలిప్పీలారా, ఇవండి అద్భుతమైనవి చాలా ఉన్నాయి. అతిథి సత్కారం చేయాలి. యాజ్ ఏ బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువుని నమ్మిన విశ్వాసిగా, క్రైస్తవుడిగా ఎవరైనా సరే ఉన్నవాళ్ళు పెడతాం కాదు, మన తోటలు మన లెవెల్ మించిన వాళ్ళగా బీదలను పిలిచి ఒక ముద్ద పెట్టండి, అది వారు మిమ్మల్ని గుండెలో తలుచుకుంటారు. అదే మీ తోటల్ని అంటే మీకు తగ్గ వాళ్ళని, మీ ఈడు తోటల్ని మీ లెవెల్కి తగ్గ వాళ్ళని పిలిచారనుకో, అన్ని మొక్కలు పెట్టిపోతాం. అది బాగాలేదు, ఇది బాగాలేదు, నువ్వు చేసినావు కదబ్బా దాంట్లో అది లేదు, నువ్వు చేసినావు కదబ్బా దాంట్లో ఇది లేదు అంటు. చూసినారా? వాళ్ళు చూస్తేనే మీకు వాళ్ళే మేము తినేది వేరే, నీకు వేరే ఉంటాయి, వీళ్ళు ఏం చేస్తారు? అట్లా చేసిపోతారు, మొక్కలు పెట్టిపోతారు, మనల్ని కామెంట్ చేసిపోతారు వాళ్ళు. అదే లేని వాళ్ళకి ఒక పిలిచి ముద్ద పెట్టండి, మిమ్మల్ని గుండె నిండా ప్రేమిస్తారు, ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. చల్లగా అంటే ఏమంటారు? పిచ్చగానికి పిచ్చిపిస్తే ఏమంటారు వాళ్ళు? చల్లగుడి తల్లి అంటారు. చూసారా ఎంత దీవెనండి? అవన్నీ మీరు కోల్పోతున్నారు కదా. సత్కారం చేయడంలో సఫలత కావాలని దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని ఉద్దేశించి ఆయన ద్వారా ఈ మాటలు తెలియజెప్తాము. తర్వాత మాటకి వెళ్ళిపోతాం. చూడండి, దేవుని జ్ఞానంలో తర్వాత దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాలు ప్రభుత్వం తర్వాత మాట్లాడుతాం. ముందే ఏముంది అక్కడ? అది కాదు నాన్న, జ్ఞానమందు చదువు అభివృద్ధి చెందాలి. అది ఇప్పుడు జ్ఞానం పొందుకున్నాం మనం. ఏం జ్ఞానం? పైనుండి వచ్చే జ్ఞానం, దైవ జ్ఞానం పొందుకున్నాం. అయిపోయింది కాదు, పొందుకున్నాం అయిపోయింది కాదు. ఏం కావాలంటే దాంట్లో గ్రో కావాలి, గ్రో, అభివృద్ధి చెందాలి ఎప్పుడు అంతకంతకు. అందుకనే ఈ పౌలు భక్తుని చెప్తాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, అంతకంతకు ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా అభివృద్ధి చెందాలని అక్కడ ఆయన స్పష్టంగా రాస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదవండి. 4:11 మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలో, గమనించండి, జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మొగ్గు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు ఆయన ఈలాగు నియమించును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం అభివృద్ధి ఎట్లా చెందాలంటే ఇదిగో యేసు ప్రభువారు కలిగినాడు జ్ఞానం, ఆయన పొందుకున్న జ్ఞానము సమానమైన జ్ఞానం అంట. ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడు ఉండాలా వద్దా? ఆయన ఎచ్చోడు ఈ పిచ్చోళ్ళగా ఉండాలా? అందుకని ఏమన్నాడంటే మనం అందరం జ్ఞానం పొందుకోవాలి, అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెంది దేవుని జ్ఞానంతో సమానం కలిగిన వారమై ఆయనతో అక్కడ సమూచిత కలిగిన వారి క్రీస్తు కలిగిన సంపూర్ణ సమానమైన సంపూర్ణగా ఉండడం వరకు మనం అందరం జ్ఞానంలో అభివృద్ధి చెందాలి. మనం నెక్స్ట్ మాటకి వెళ్ళిపోతాం. చూడండి, తర్వాత మాట చూద్దాం. అన్ని విషయాలలో
చాలు చాలమ్మా. అన్ని విషయంలో సంతోష పెట్టాలండి. ఎవరిని సంతోష పెట్టాలి? ఇక జాగ్రత్త రండి. ఈ మాట అర్థమైంది. ఎన్ని విషయాల ప్రభుత్వం సంతోష పెట్టాలంటే మనం అన్ని విషయాలు అంటే ఏది పొలభక్తుడు ఏం చెప్తున్నాడు? ఏ విషయం అని చెప్తున్నాడు? ఏ విషయం పేదరో అని అడగాలి. ఇప్పుడు మనం ఏ విషయం పేదరో అని. ఏ విషయం అపోస్తలుడు గారు? అయ్యా ఏ విషయం అంటే అన్ని విషయాలు. నువ్వు దేవుని కొరకు ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఇప్పుడు చూడండి, పెళ్ళైన భర్త పెళ్ళైందనుకో, భర్త ఏం చేస్తాడు? ఏం చేస్తే నా భార్య సంతోషం ఉంటుంది. భార్య అంటే ఏ వండి పెడితే మా ఆయన సంతోషపడతాడు. అప్పుడు పోటీలు పడతాడు. ఆయన చీరలు చెప్తాడు. ఇంట్లో ఊళ్ళో లేని వంటకాలను వండి పెడతా ఉంటుంది. అది ఇది గారెలు గూళ్ళు గీళ్ళు అన్ని వండటానికి ఏం చేస్తా ఉంటే ఆయన అన్ని నీకేం కావాలని చెప్పాడు. కావాలి నెక్లెస్ కావాలి, లేకపోతే చివరికి నెక్లెస్ కావాలి, ఆయన అన్ని తెచ్చి పెడతా ఉంటాడు. ఒకళ్ళొకరు సంతోషం పెట్టుకుంటారు. తల్లి పిల్లలు తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు. ఇవన్నీ మాకందరికి బాగా తెలుసు. కానీ పౌలు భక్తుడు అది చెప్తలేడు. ఏం చెప్తున్నాడంటే ప్రభువును సంతోషపెట్టే వారమై మనం ఉండాలి. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ప్రభువుని ఎలా సంతోషపెడతామండి? మీరు ఉపవాస ప్రార్థన నుండి చూసారా? అక్కడికి వస్తే ప్రభు సంతోషం. ఈ ప్రాంతం గురించి ప్రార్థన చేస్తున్నామే, మన గురించి మనం ప్రార్థన చేసుకుంటే అది మనకి ఇచ్చేస్తాడు. అది అయిపోతుంది. అంతటితో కథం, తిన్నాము, అయిపోయింది. అది కాదు. దేవుని నిమిత్తమై దేవుని కొరకు నువ్వు ఏ విషయమై నువ్వు ప్రార్థన చేసినా అది దేవుడు సంతోషిస్తాడు. దేవుని నిమిత్తం దేవుని కొరకు ఏ పని చేసినా దేవుడు సంతోషిస్తాడు. అర్థమవుతుందా? దైవజనుడికి ఏ విధమైన దేవుడి తరఫున ఏ దైవజనుడికి ఏదైనా సహకారం అందిస్తే దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఇవన్నీ ఆత్మల కొరకు పడే ప్రయాసం బట్టి దేవుడు సంతోషిస్తాడు. అర్థమవుతుందా? మరి మనం ఎన్ని విధాలుగా సంతోషపెడుతున్నాం? మనము నువ్వు అంత మాత్రమే కాదు, పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీతిగా యథార్థంగా భక్తి చేస్తుంటే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషపెట్టే భక్తి చేద్దాం. మనం సంతోషపెట్టడం కాదు, మనుషులను సంతోషపెట్టడం కాదు. అర్థమవుతుందా? మనం సంతోషపెట్టుకోవడం కాదు, మనుషులను సంతోషపెట్టడం కాదు, దేవుడిని సంతోషపెట్టే భక్తి చేయాలి. దేవుని ఇప్పుడు నేను కూడా నేనున్నాను అనుకోండి, నేనేం చేయాలి? మిమ్మల్ని సంతోషపెట్టే భక్తి చేస్తే నేను గుంతలు పడ్డట్టే. నేను ఎలా పని చేయాలి తెలుసా? నేను కూడా దేవుని సంతోషపెట్టేటట్టు పని చేయాలి. అది లేఖనంలో ఉంది. చూద్దాం చూడండి. ఒక మాట చూపిస్తా. పక్కనే కొలసి రాసిన పత్రిక, పక్కనే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఉంటుంది. 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. 2-4 వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో సువార్తను మాకు అప్పగించుటకును యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై అదుగా పాయింట్ పట్టుకుని మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని అందరిని పొగిడితే గుంతరబడేది నేనే. అర్థం మీరుగా మీరు పడతారు, వాళ్ళు పడ అందరికీ గుంతలే పడతారు. అది కాదు భక్తి. మనుషులను సంతోషపెట్టే భక్తి చేయదు. వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, నన్ను చూసారు, వాళ్ళు చూసారు, వీళ్ళు చూడాలి. మీరు నడుచుకోవద్దు. దేవుని వైపు చూసి మనం నడుచుకోవాలి. తర్వాత మాటకి వెళ్ళిపోతాం. తర్వాత మాట నెక్స్ట్ మాట చదవండి. ఆయనకి తగినట్టుగా నడుచుకోవాలి కదా. ఆయనకి తగినట్టుగా ఎట్లా నడుచుకోవాలండి? భర్తకి తగినట్టుగా భార్య నడుచుకోవాలి, భార్య తగినట్టుగా భర్త నడుచుకోవాలి. అవునా కదా? తండ్రికి తగినట్టుగా పిల్లలు నడుచుకోవాలి. తండ్రి చెప్పినట్టుగా క్రమశిక్షణలో వాళ్ళు ఉండాలి. విషయాలన్నింటిని బట్టి ఇవన్నీ ఎట్లా ఉండాలంటే తండ్రికి తగ్గ తనే రా అన్నట్టు అనిపించుకుంటారు. చూసారా? అప్పుడు తండ్రి ఎంత సంతోషిస్తాడు. అలాగే దేవునికి తగినట్టుగా ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో మనల్ని నిమిత్తం ఆ విషయానికి తగినట్టుగా మనం తీర్చాలి. అర్థమవుతుందండి? మీకు తగినట్టుగా, మీ ఆయనకి తగినట్టుగా, మీ ఆవిడకి తగినట్టుగా కాదు, దేవుని తగినట్లుగా మనం నడుచుకోవాలి. మనుషులను బట్టి కాదు, మనం చూసే వాళ్ళని బట్టి కాదు. మనం దేవుడు చూస్తున్నాడని ఆయనకు తగినట్టుగా మనం ఈ భూమి మీద భక్తి చేసి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. దానికి తగినట్టుగా మనం నడుచుకున్న తర్వాత మాట చదవండి. పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును ఆగిన అక్కడ ఒక మాట చదువుతాను. ఓర్పు దీర్ఘశాంతం అంటే 2 మాటలు చెప్పాలి. ఇక్కడ ఏమనుందంటే అయిపోతుంది. ఏమనుందంటే
ఓర్పును, దీర్ఘశాంతమును, ఈ రెండు పాటించటంలో ఆనందించాలి. అది దేవుడు చెప్తుంది అక్కడ. అర్థమవుతుందండి? దేనిలో ఆనందించాలి తెలుసా? ఆనందంతో కూడిన ఓర్పు, సహనము, లేకపోతే దీర్ఘశాంతం. అర్థమవుతుందా? మనకు లేనిదే అవి. మనకేముండవు? ఓర్పు ఉండదు, ఇంకేముండదు, సహనం ఉండదు, ఇంకేముండదు, దీర్ఘశాంతం అసలు ఉండదు. అది ఎక్కడో ఉంటుంది, మనం ఎక్కడో ఉంటాం. అర్థమవుతుందా? దేవుడు అంటున్నాడు, మీరు ఓర్పు దీర్ఘశాంతంతో నడుచుకుంటూ ప్రభువులు ఆనందించేవారుగా ఆనందిస్తూ ఈ విషయాల మీద అనుసరించండి అని లేఖనం చెప్తుంది. దీని గురించి చాలా టైం అయిపోతుంది, నేను ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. మన ఓర్పు సహనం కలిగిన వారమై మన ఇంట్లో, సమాజంలోను, మందిరంలోను, దేవుని విషయాల్లో, అన్ని విషయాల్లో మన ఓర్పును, సహనాన్ని పాటిస్తూ, ఏదో నేను చెప్తున్నాను మీరు వింటున్నారా, చెప్పినాడు ఆయన చెప్పినాడు మేము విందామని కాదు, మీరు వింటానికి నేను చెప్పేది ఇవన్నీ పాటించటానికి. అర్థమవుతుందా? ప్రతిఫలం పొందుకుంటానికి. ఆ ఓర్పు వలన ప్రతిఫలం మీరు పొందాలి, ఆ దీర్ఘశాంతం వల్ల ప్రతిఫలం మీరు పొందాలి, ఆ చిత్తాన్ని నెరవేర్చడం వల్ల మీరు ప్రతిఫలం పొందాలి. అందుకని ఆయన ప్రార్థన. ఆయన ప్రార్థన ఏంటి? ఇవే. తర్వాత వచ్చి క్లోజ్ చేసేద్దాం. చూడండి, తర్వాత మాట ఏముంది? ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని. అది సంపూర్ణమైన ఆయన శక్తిని బట్టి, మహిమాశక్తిని బట్టి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు పౌలు భక్తుడు, మనము ఫుల్గా ఇప్పుడు తింటే మనకు శక్తి వస్తుంది. ఆ శక్తి కాదు మనకు కావాల్సింది, ఆయన మహిమాశక్తి చేత మనం బలపరచబడాలంట. హల్లెలూయా. జీవంటను హార్లిక్స్, బూస్టులు కాదు. ఏంటో తెలుసా? ఇది ఇక్కడ దేవుని యొక్క మహిమాశక్తి చేత దేవుడు మనం బలపరుస్తాడు. మనం వీక్గా ఉండకూడదు. సన్నంగా ఉంటే వీక్ ఉండాలి మనం అందరూ అంటారు కదా. భక్తిలో సన్నంగా ఉండకూడదు, ఎప్పుడు భక్తిలో బలంగా ఉండాలి. మనం కనబడటానికి అట్లా ఉండొచ్చు, కానీ అమ్మో ఈ ఆత్మ బహు బలవంతుడు అయినా అతను చేసినట్టు ప్రార్థన బహు బలం కలిగినదై శక్తి కలిగింది ఉంటుంది. లేఖనం ఏలే భక్తుల గురించి రాసి ఉంటుంది. మా నీతిమంతుడి ప్రార్థన ఎలా ఉంటుందంట? బహుబలం కలిగినదై ఉంటుంది. అలాంటి బలమైన ప్రార్థన, దేవుని శక్తి చేత ఆ ప్రార్థన వస్తుంది, ఆ బలం వస్తుంది మనకి. ఆ బలాన్ని మీరు అందరూ పొందుకోవాలి. బలహీనలు ఉండొద్దు, నిరసించిపోయేవాళ్ళు ఉండకూడదు. ఏదో మీ ఆయన చిన్న మాట అన్నాడు అనుకుంటే అయిపోయింది, అట్లా బలహీనమైతే అట్టగా మాకు అన్నారే అన్నారు లేనిపోయింది అన్నట్టు బైబుల్లో స్త్రీలు బలహీనలు అని చెప్పేసి బలహీనమైన కడవడానికి అంతే అనుకోవద్దు. లేఖనం అలా చెప్తలేదు. స్త్రీ ఎంతో పురుషుడు అంతే లేఖనంలో అనేక సార్లు కూడా ఉంటుంది. ఏమనిందంటే, నేను అంటే అక్కడ చెప్తాను, పాస్టర్ మీటింగ్లో చెప్పాను అన్నమాట. ఏమని దేవుని నటించిన మాట ఏంటంటే, వీళ్ళిద్దరు ఒకటే. అసలు అది ఒక్కటే అయినప్పుడు వాళ్ళిద్దరిని వేరు చేశాడు అంతే. స్త్రీ అని పురుషుడు వేరు చేశాడు. వాళ్ళిద్దరు ఒక్కటే. ఎవరిద్దరు? స్త్రీ పురుషుడు వాళ్ళిద్దరు ఒకటే. దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు చింతగింజ ఉంది అనుకోండి. చింతగింజ తెలుసా మీకు? చింతపండు తినాలంటే చూడండి, ఆ బద్దం ఒకటే. అది చింతగింజ బద్దలు చేస్తే అవుతుంది, రెండు అవుతుంది. కానీ ఆ రెండు ఒక్కటే. చింతగింజ ఒక్కటే, బద్దలు చేస్తే చిచ్చిపోయినట్టుగా రెండుగా అయిపోయినట్టుగా మనం స్త్రీ పురుషులు అలా చేయబడినారు. కానీ వారు ఇరువురు ఒక్కటే అని మనం గ్రహించాలి. కనుక ఏ విషయంలో కూడా మనం బలహీనలు కాకుండా బలవంతులు కాదు, ప్రభు సన్నిధిలో ఆయనకు తగినట్లుగా నడుచుకుంటూ ఆ తేజోవాసులై, ఆ తేజోవాసులు అంటే మహిమ కలిగిన ఆ వెలుగుమంతమైన ఆ పరిశుద్ధులతో కూడా మనం కూడా పాల్పొంగులు పొందేవారుగా మనందరి దేవుడు దీవించును గాక, సిద్ధపరచును గాక, అభివృద్ధి చేయను గాక. ఆయన చిత్తమును పూర్ణంగా జ్ఞానంతోనూ చిత్తమును తెలుసుకుంటూ వివేకము కలిగిన వారమై ఆయన తగినట్లుగా నడుచుకుంటూ ఆయన సంతోష పెడుతూ సత్కార్యములు చేస్తూ ప్రభు సన్నిధిలో శక్తిని బలమును ఓర్పును కలిగి భక్తి చేస్తూ ఆయన కొరకు ఎదురు చూద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైనా అందరూ హల్లెలూయా చెప్పండి. అందరికి అర్థమైందా? ఓకే, గుడ్. అందరూ మోకరించండి. ప్రభు బల్లారాతో మన పాల్పొంగులు పొందబోతున్నాం. అందరూ జ్ఞానపూర్వకంగా ప్రభు సన్నిధిలో మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రభు బలలో మనం పాల్పొంగులు పొందుకోబోతున్నాం. ఈ సమయంలోనే ఎవరికి వారుగా పరీక్ష చేసుకుందాం. దైవజనుని యొక్క ప్రార్థన